ఫస్ట్ ఇలా కార్డ్బోర్డ్ పీస్ని వీటి సైజులో కట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా 8 ఉండాలి. ఇక్కడ నేను స్టిక్ చేశాను. సో ఇలా 8 పీసెస్ చేసుకోవాలి మీరు. అండ్ తర్వాత ఇది ఒక స్టిక్ తీసుకొని హోల్స్లో ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి గ్లూ వాడాలి. గ్లూని ఇక్కడ ఇలా షిఫ్ట్ చేసి ఇలా వేయాలి. తీసి మళ్ళీ పెట్టి ఇలా కనుక్కోవాలి. ఈ విధంగా చేసి 2 లేదా 5 మినిట్స్ ఇట్లా ఆరబెట్టాలి. ఇలా నెక్స్ట్ ఇలా తీసుకొని దీని సైజులో ఇది మార్కింగ్ చేసి కట్ చేయాలి. సైడ్లో కట్ చేసుకుని గ్లూ తెచ్చుకోవాలి. సో ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఇలా సర్కిల్ చేసుకోండి. ఇలా నేను 8 ఉండడానికి ఇందులో వైట్ రైస్ వేసాను. మీరు ఇందులో ఏమైనా వేయవచ్చు. అండ్ మళ్ళీ గ్లూ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఫెవిక్విక్ వాడుతున్నాను. మీరు దీని బదులుగా ఇంకా ఏదైనా వాడచ్చు. ఫెవిక్విక్ వాడుతున్నాను నేను ఇక్కడ. తెచ్చుకొని మళ్ళీ అందులో ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆరబెట్టాలి. నెక్స్ట్ ఇలా 2 వేరే కార్డ్బోర్డ్స్ యూస్ చేయండి. ఇలాంటివి ఉంటాయి కదా, అవి యూస్ చేయండి. ఇలాగా ఇలా మంచిగా యూస్ చేయండి. గ్లూ గమ్ తీసుకొని అలాగా కొద్దిగా తీసి దీన్ని కూడా ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా చేసి దీని మీద ఇక్కడ సెంటర్లో ప్రెస్ చేయండి. పట్టించండి. తోటకూర మా ముదిరికూర అది చిన్న మొక్కలు అయితే బాగుంటాయి. కానీ ఇప్పుడు అది తెచ్చే కూర బాగోదు. అసలు ఉడకనేలే ఎంతసేపు ఉడకబెట్టినా కానీ.
అయిపోద్ది. ఏం చేస్తున్నావు? ఇదిగో ఇదిగో ఏంటో తయారు